దిగిన తర్వాతనే ఎక్కాలి. మెట్లు బాగా వీక్గా ఉన్నాయి కాబట్టి వాళ్ళు దిగిన తర్వాతనే మిగతా వాళ్ళు ఎక్కాలి. అందరూ సహకరించండి. అందరూ సహకరించండి. మెట్లు చాలా వీక్గా ఉన్నాయి. మెట్లు వీక్గా ఉన్నాయండి. నిదానంగా అందరూ సహకరించండి. కారణం ఏంటంటే మెట్లు వీక్గా ఉన్నాయి, అందుకోసం ఇబ్బంది పడతాం. అమర్ రహే అటల్ బిహారీ వాజ్పేయి, అమర్ రహే అటల్ బిహారీ వాజ్పేయి, అమర్ రహే అటల్ బిహారీ వాజ్పేయి. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. మాతరం మాతరం, మాతరం మాతరం. జోహార్ అటల్ బిహారీ వాజ్పేయి. దయచేసి పైన ఉన్న వారు కిందికి దిగిన తర్వాత మిగతా వాళ్ళు ఎక్కండి. ఎవరు ఏమీ అనుకోవద్దు. 5 నిమిషాలు సమయాన్ని పాటించాలి. దయచేసి దారి ఇవ్వండి. రాష్ట్ర అధ్యక్షులు వారు వస్తున్నారు, వారికి దారి ఇవ్వండి. రాష్ట్ర అధ్యక్షులు వారు వస్తున్నారు, వారికి దారి ఇవ్వండి. ఇచ్చి సహకరించండి దయచేసి. చెప్పుకోదగినటువంటి కార్యక్రమం భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహాన్ని మన గుంటూరులో ఏర్పాటు చేసుకోవటం అంటే నిజంగా ఇవాళ వచ్చేటటువంటి రాజకీయ నాయకులందరూ కూడా ఆ విగ్రహాన్ని చూస్తూ రాజకీయాలు నేర్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉంది. మనం వాజ్పేయి గారంటే ఇవాళ ఏదో మనం బీజేపీ అని అనుకోవడానికి లేదు అసలు ఎట్టి పరిస్థితిలో కూడా. ఇవాళ అక్కడ ఒక విగ్రహాన్ని పెట్టామంటే భారతదేశపు తాలూకా ఒక చిహ్నాన్ని వాళ్ళ మనం గుంటూరులో పెట్టుకున్నట్టుగా భావించాలి. వాళ్ళ ఎందుకంటే భారతదేశం అంటేనే అనుకున్నటువంటి వ్యక్తి వాజ్పేయి గారు. ఆయన ఏ పార్టీ సొంతం కాదు, ఏ ఊరు కూడా ఓన్ చేసుకుంటలేదు. యావత్ దేశం మొత్తం కూడా వాజ్పేయి గారు అంటే భారతదేశం అని ఒకసారి ఆలోచించవలసినటువంటి. మన భారతదేశం అణుశక్తిగా ఎంత శక్తివంతమైన దేశమో ప్రపంచవ్యాప్తంగా తెలిపిన వ్యక్తి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు. అతను భారతదేశానికి ఈ గోల్డెన్ కారిడార్, ఇటువంటి బ్రహ్మాండమైన 4 లైన్ రోడ్స్ ప్రప్రథమంగా మనం ఈ ఒక్క స్వాతంత్రం తర్వాత ఏ విధంగా ఈ హైవే లైన్స్ అన్ని, అట్లాగే టెలికాం సెక్టర్ కానివ్వండి, అట్లాగే డిఫెన్స్ సెక్టర్ కానివ్వండి, నిన్న చూసాం ఆపరేషన్ సింధూర్ అని మోడీ గారు చేపట్టింది. అంత బ్రహ్మాండంగా విజయవంతమైందో దానికి పునాది అటల్ బిహారీ వాజ్పేయి గారు. అటువంటి మహనీయుడి విగ్రహాన్ని గుంటూరు లక్ష్మీపురంలో ఆయన 100వ జయంతి సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నందుకు వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ వారి ఆశయాల్ని రానున్న భవిష్యత్తులో రాజకీయాలకు వచ్చే వాళ్ళు కూడా ఎట్లా రాజనీతిగా ఈ యొక్క నెగరుగా ఎట్లా రాజకీయ నాయకులు. తెలుగుదేశం పార్టీకి బీజేపీకి అవినాభావ సంబంధం ఉంది. అదే క్రమంలో మా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మా ఆరాధ్య నాయకుడు ఎన్టీ రామారావు గారు, బీజేపీలో పితామహుడైనటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారికి కూడా ఒక మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తూ, దేశ రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేస్తూ, దేశంలో ఉన్నటువంటి పౌరులకే కాకుండా ఎన్నిక కాబడినటువంటి నాయకులను కూడా చిన్న చూపు చూస్తూ ముఖ్యమంత్రులను ఇష్టానుసారంగా మార్చేటువంటి సంస్కృతిని కాంగ్రెస్ అమలుపరుస్తా ఉన్నప్పుడు ఈ దేశంలో ఒక సమైక్యతగా అన్ని పార్టీల యొక్క కూటమిని కట్టి ఒక సమైక్యంగా ముందుకు తీసుకెళ్లినటువంటి చరిత్ర తెలుగుదేశం బీజేపీకి ఉంది. ఈ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారిని చూస్తే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆయన అభివృద్ధి నమూనా కనపడుతుంది, ఆయన సంస్కృతి సంస్కారం కనపడుతుంది, రాజకీయ నాయకులకి ముఖ్యంగా ఆదర్శప్రాయుడిగా కనపడతా ఉంటారు. అలాంటి విగ్రహాన్ని గుంటూరు నడిబొడ్డున ఏర్పాటు చేసుకోవడానికి
అవకాశం కల్పించినటువంటి ముఖ్యంగా ఈ పార్టీ నాయకులతో పాటు మా సోదరుడు మేయర్ అటల్ బిహారీ వాజ్పేయి గారికి యావత్ దేశవ్యాప్తంగా కూడా ఘన నివాళుల్ని అర్పించే ఒక మహోత్తర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ది గుడ్ గవర్నెన్స్ డే గా ఆయన యొక్క జన్మదినాన్ని మనందరం జరుపుకోవడం పరిపాటిగా వస్తూ ఉన్నది. అయితే దాన్ని పురస్కరించుకొని నేడు ఒక నెల పాటు దేశవ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించుకొని ప్రజలందరం కూడా ఆయనకి ఒక చిరు కానుకగా చిన్నపాటి కృతజ్ఞతగా అందరం తెలుపుకోవడం జరుగుతుంది. మరి మొన్న మన రాజధాని ప్రాంతంలో కూడా చాలా ఘనంగా కాంస్య విగ్రహాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా చాలా అద్భుతంగా మనందరం కూడా ఆవిష్కరించుకోవడం జరిగింది. అదే నేపథ్యంలో ఈ రోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మరి వాజ్పేయి గారి విగ్రహావిష్కరణకి ఆవిష్కరణ చేసుకోవడం, మరి ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమానికి మాధవ్ గారు చీఫ్ గెస్ట్ గా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులైన మాధవ్ గారు చీఫ్ గెస్ట్ గా రావడం చాలా చాలా శుభ పరిణామం. గెస్ట్ బీజేపీ అధ్యక్షులైన తిరుపతిరావు గారికి, అదే విధంగా మా జనసేన అధ్యక్షులైన గాది వెంకటేశ్వరరావు గారికి, బొనబోయిన శ్రీనివాసరావు గారికి, మా తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఉన్నాము. వాజ్పేయి గారు అని అంటే ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తో లేదంటే కేవలం ఒక రాజకీయవేత్తో కాదు, ఆయన ఒక మహోన్నత శక్తిగా మనందరం కూడా గుర్తించుకోవాలి. మరి ఒక పక్కన కార్గిల్ యుద్ధానికి సై అంటూనే మరో పక్కన సౌభ్రాతృత్వానికి పెద్దపీట వేసే మహోన్నత వ్యక్తి ఆయన. ఇలాగా రెండు కోణాలు ఒకే వ్యక్తిలో మనకి ఏ నాయకుల్లో కనపడదు. అది కేవలం వాజ్పేయి గారికే సొంతము. అంటే అటు ఆయన ఎవరు ఆయన్ని విరక్కొట్టలేని వ్యక్తి అటల్ అనే ఒక బిరుదాంకితుడు. అదే విధంగా మన భారత రత్న ముద్దుపీట ఆయన స్ఫూర్తితో రాజకీయంగా ఈ రోజు అడుగులు వేసే ప్రతి ఒక్కరూ కూడా ఆయన స్ఫూర్తిని తీసుకొని ముందుకు వెళ్లాల్సిందిగానే నేను ఈ సందర్భంగా అందరికీ ఒకసారి గుర్తు చేస్తూ మరొకసారి ఒక అద్భుతమైన కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు ముందుగా మా బీజేపీ పశ్చిమ అధ్యక్షుడైన తిరుపతి జంక్షన్ లక్ష్మీపురం జంక్షన్ లో ఇవాళ దీన్ని వాజ్పేయి సర్కిల్ గా నామకరణం చేస్తూ అటల్ బిహారీ వాజ్పేయి గారి 7.5 కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడం ఏదైతే ఉందో నిజంగానే మా అందరి యొక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ప్రతి కార్యకర్త జన్మ ధన్యమైంది. దాంతో పాటు కూటమి సంబంధించిన నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం కారణంగా ఏ స్ఫూర్తితో అయితే అటల్ బిహారీ వాజ్పేయి రాజకీయాలు చేశాడో, సమైక్య ఏదైతే వాదం ఉందో ఆ సమైక్య వాదం గెలవాలని చెప్పి కాంగ్రెస్ ఇతర రాజకీయ పక్షాలు అధికారంలోకి రావాలని చెప్పి ఒక పెద్ద పోరాటం 70 సంవత్సరాలు పైగా చేయటం, 60 సంవత్సరాలు పైగా పార్లమెంటేరియన్ గా ఆయన పార్లమెంట్ లో గలమెత్తడం, వీటన్నిటికీ ఇవాళ నివాళులు అర్పించే విధంగా ఆయన శత జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రధాన నగరాల్లో కూడా ఆయన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది. ఒక వ్యక్తి తన జీవితంలో ఒక్కటంటే ఒక్క మచ్చ లేకుండా, అవినీతి మరక లేకుండా, ఒక్కడంటే ఒకడు శత్రువు లేకుండా ఉండగలిగాడు అంటే ప్రపంచంలోనే అందరూ ఆశ్చర్యపోతారు. అటువంటి ఒక అద్భుతమైన వ్యక్తిత్వం కలిగిన ఆ విధంగా ఒక వ్యక్తి జీవించాడంటే నమ్మశక్యం కాదు. ఆ విధంగా అటల్ బిహారీ వాజ్పేయి గారి వ్యక్తిత్వం, ఆయన నేతృత్వం, ఆయన కర్తృత్వం, ఆయన మానవత్వం, ఆయన కవిత్వం ఇవన్నీ కూడా మనకి ఎప్పుడు కూడా ఆకర్షిస్తాయి. ఆ విధంగా ఒక కవి హృదయుడు ఒక రాజకీయాల్లోకి వచ్చి ఏ విధంగా అందరినీ ఆకర్షించి ఆ రోజుండే భావి భారత ప్రధాని నెహ్రూ గారు ఆయన్ని స్వయంగా రాబో కాలంలో ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి అవుతాడు అంటే ఆయన ఏ విధంగా ఆ రోజు ఆయన వాగ్బాణాలు కానీ ఆయన వ్యవహారం ఉందో మనందరం కూడా గమనించవచ్చు. ఆ విధంగా దేశంలో అనేక మౌలిక మార్పులు చేయడానికి, ముఖ్యంగా దేశం యొక్క రహదారులు అలాగే దేశంలో టెలికాం విప్లవం తీసుకురావడానికి, అందరికీ గ్యాస్ కనెక్షన్ ఇవ్వడానికి, మొత్తం పోర్ట్లన్నీ కనెక్ట్ చేయడానికి, దేశంలో ఉండే నదులన్నీ అనుసంధానం చేయాలనే ఆలోచన, ఎయిర్ కనెక్టివిటీ పెంచడానికి, అలాగే దేశంలో అతి ముఖ్యంగా పొలిటికల్ కనెక్టివిటీ విభిన్న దృక్పథం కలిగిన సిద్ధాంతాలు కలిగిన పార్టీలు ఏక రూపంలో తీసుకొచ్చి ఒక ప్రభుత్వాన్ని 5 సంవత్సరాలు నడపడం ఏదైతే ఉందో
పేదవాళ్ళకి ఉపాధి ఏ విధంగా దక్కుతుందో ఇటువంటి అనేక రకాల మౌలిక మార్పులు చేయడంతో పాటు దేశంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కూడా తీసుకురావడంలో కారణభూతమయ్యారు. కనుకనే 5 సంవత్సరాల కాలఖండం సుపరిపాలనగా మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు అభివర్ణించడంతో పాటు ఆయన జయంతిని మనం సుపరిపాలన దివస్ గా చేసుకుంటాం. అటువంటి ఒక మహోత్సవమైన వ్యక్తి, అటువంటి యుగ పురుషుడు అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క విగ్రహం ఈరోజు గుంటూరు అంటే ఇది చరిత్రలో రాజకీయానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాంతం. కొండా వెంకట పంతులు గారు ఇక్కడ ఆ రోజు కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్వతంత్ర సంగ్రామాన్ని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి. అనేక మంది స్వతంత్ర సేనాలు పుట్టిన గడ్డ, అలాగే రాజకీయానికి చైతన్యానికి మారుపేరు అటువంటి గుంటూరులో అటల్జీ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించడం గొప్ప కార్యక్రమంగా భావిస్తాం. రాబో కాలంలో